అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానంపై సొంత పార్టీలోనే విభేదాలు పెరుగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక సెనేటర్ అధ్యక్షుడి తీరును విమర్శించిన ఆడియో లీకై అమెరికాలో దుమారం రేపుతోంది. భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు పీటర్ నవారో ఆడుకుంటున్నారని టెడ్ క్రూజ్ ఆరోపించినట్టు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఏడాది రిపబ్లికన్ పార్టీ దాతలతో జరిగిన సమావేశం సందర్భంగా టెడ్ క్రూజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తాను స్వేచ్ఛా వాణిజ్యానికి మొగ్గు చూపానని, కానీ ట్రంప్ మంత్రివర్గంలోని కొందరు మాత్రం ఇందుకు సుముఖంగా లేరని టెడ్ క్రూజ్ ఆడియోలో తెలిపారు. ముఖ్యంగా భారత్తో వాణిజ్య ఒప్పందానికి కొన్నిసార్లు ట్రంప్ స్వయంగా మోకాలడ్డారని కూడా అన్నారు. ట్రంప్ వాణిజ్య విధానంతో అమెరికా ఆర్థిక రంగం కుప్పకూలుతోందని కూడా టెడ్ హెచ్చరించారు. చివరికి అమెరికా అధ్యక్షుడికి అభిశంసన ముప్పు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గత ఏడాది ట్రంప్ సుంకాలను విధించిన సమయంలోనే తాను కొద్దిమంది ఇతర సెనేటర్ల అధ్యక్షుడికి ఫోన్ చేసి వారించినట్టు తెలిపారు. అయితే ట్రంప్ మాత్రం అసహనంతో తమపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. 2026 నవంబర్ నాటికి ప్రజల పెన్షన్ ఆదాయం తగ్గినా, వస్తు సేవల ధరలు 10 నుంచి 20% మేర పెరిగినా ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగులుతాయని కూడా హెచ్చరించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో ట్రంప్ తనపై మరింత అసహనం వ్యక్తం చేశారని అన్నారు. భారత్తో ట్రేడ్ డీల్ కు రెడీ కావాలని తాను శ్వేత సౌధంతో పోరాడానని కూడా టెడ్ చెప్పుకొచ్చారు. ఈ డీల్ ను ఎవరు వ్యతిరేకిస్తున్నారని కొందరు దాతలు ప్రశ్నించగా, పీటర్ నవారో వాన్స్ కొన్నిసార్లు ట్రంప్ మోకాలడ్డారని క్రస్ తెలిపినట్టు అమెరికా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.